ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ కౌన్సిలర్ అని ప్రమాణ స్వీకార అనంతరం చైర్పర్సన్ ఎన్నుకున్న తర్వాత ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి మరి అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఈసారి బీసీ బిడ్డ మహిళా చైర్పర్సన్గా గోనె లహరి చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంలో పండగ వాతావరణాన్ని తలపిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చి అంబేద్కర్కు పూలమాలలు మొట్టమొదటిగా పూలదండలు వేసి మరి చూస్తున్నాం. అంబేద్కర్కు పూలమాలలు వేస్తున్నారు. ఈ సందర్భంలో వైస్ చైర్మన్గా కూడా కాటిపల్లి వెంకటరెడ్డి గారు వెళ్తున్నారు. అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సందర్భాన్ని చూస్తున్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు బీసీ బిడ్డలంతా కూడా మరి ఒక తాటిపైకి వచ్చినారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నదని చెప్తున్న సందర్భం ఇది చూస్తున్నాం. గోనె లహరి అలాగే కాటిపల్లి వెంకటరెడ్డి గారు మరి పూలమాలలు అర్పించినారు. అభివాదం చేస్తూ చూస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. బీసీ బిడ్డ మహిళా చైర్పర్సన్గా ఆర్మూర్కు మంచి అవకాశం ఇచ్చిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. చూద్దాం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది. ఆర్మూర్ని వెళ్ళడానికి చైర్పర్సన్గా మరి చక్కని అవకాశం దక్కించుకున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఆమె సంతోషాన్ని కూడా వ్యక్తం చేయడానికి మీడియా మిత్రులందరూ కూడా అక్కడ నిలబడ్డారు. ఇద్దరు మీడియా మిత్రులకు సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు.